అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. ఆందోళనకర పరిస్థితుల్లోనూ వ్యవసాయాన్ని చేయగల సత్తా సాధించిన రైతాయన. వర్షాభావ పరిస్థితులు, సాగునీటి కొరత, భూగర్భ జలాలు అడుగంటుతున్న ఈ వేళలో ఆయన చాలా సంయమనంతో వ్యవహరిస్తూ సాగును కొనసాగిస్తున్నారు. పంట పొలాలను ప్రయోగక్షేత్రాలుగా మార్చి అధిక దిగుబడులు సాధిస్తున్న అభ్యుదయ రైతుగా పేరు సంపాదించుకున్నారు. క్రమక్రమంగా ప్రకృతి సాగు విధానాలను, వాటితో పాటు తనకు ఇదివరకే తెలిసిన ఆధునిక పద్ధతుల ద్వారా అరటి, కంది లాంటి పంటలను సాగు చేస్తూ లాభాల దిశగా అడుగులేస్తున్నారు. వ్యవసాయం కష్టంగా మారిన తరుణంలో అతను సాగు వైపు దృష్టి సారించాడు. సాధారణ పంటలు సాగు చేసి ఎన్నో చేదు అనుభవాలు పొందాడు. చివరికి అరటి సాగు చేసి లాభాలు గడిస్తున్న ఆ రైతు గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇతని పేరు నరోత్తం రెడ్డి. ఊరు రంగారెడ్డి జిల్లా తారూరు మండలం ఎబ్బనూరు. బీ ఫార్మసీ చేశారు. ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలు చేశారు. ఎందులోనూ తృప్తి దొరకలేదు. చివరకు వ్యవసాయం చేయాలనుకున్నారు. తనకున్న 24 ఎకరాల పొలంలో సాధారణ పంటలు సాగు చేశారు. ఎన్నో చేదు అనుభవాలు ఎదుర్కొన్నారు. కరెంటు కోతలు, మార్కెటింగ్ ఇబ్బందులు తలెత్తాయి. అయినా వెనుదిరగలేదు. వ్యవసాయంపై మరింత పట్టు పెంచుకున్నారు. 7 ఏళ్ల క్రితం అరటి సాగుకు శ్రీకారం చుట్టారు. ఇక వెనుకకు తిరిగి చూడకుండా ముందుకు సాగిపోతున్నారు. మొదలు సాధారణ పంటలు పత్తి, కంది, మక్క ఇవే వేసాము. కానీ సరే గిట్టుబాటు ధర లేక పెద్దగా ఇది అనిపించటం లేదు. అందు గురించి వాణిజ్య పంటల దిక్కు మొగ్గు చూపాను. ఫస్ట్ చెరుకు వేసాను, ఆ తర్వాత అరటి వేసాను. చెరుకు ఏమైందంటే ఫ్యాక్టరీ వాళ్ళతోటి ప్రాబ్లం అయింది, కటింగ్ ప్రాబ్లం. దాని నుంచి 2 ఇయర్స్ చూసేసి అది తీసేసి నెక్స్ట్ అరటికి మొగ్గు చూపాను. ఈ రైతు తనకున్న దాంట్లో 13 ఎకరాల్లో అరటి సాగు చేశారు. తెలంగాణ వాతావరణానికి అనుకూలమైన G9 రకాన్ని ఎంచుకున్నారు. ఎకరాకు 1450 మొక్కలు నాటారు. మొక్కకు మధ్య 4 అడుగుల దూరం, అదేవిధంగా సాళ్ల మధ్య 7 అడుగుల దూరం ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. తనకున్న ఒకే ఒక బోర్తో 13 ఎకరాలకు నీటిని అందించే విధంగా డ్రిప్ను ఎంచుకున్నారు. అరటి పంట ఒకసారి పెడితే 3-4 ఏళ్ల వరకు కూడా దిగుబడి వస్తుంది. మొదటి పంట మాత్రం 12 నెలలు పడుతుంది. రెండో పంట నుంచి 9 నెలల కాలంలో పంట చేతికొస్తుంది. అరటి తోటలో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేని పక్షంలో షిగటోగా వైరస్ వ్యాపిస్తోంది. అరటి ఆకులు మాడిపోతాయి. అరటి తోటలో కలుపు మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలి. ఏదైనా ఒక దురలవాటుకు లోనైన వారు దాని నుంచి బయటపడాలంటే క్రమక్రమంగా డోసు తగ్గించుకుంటూ నిదానంగా ఆరోగ్యవంతులవుతారు. అదే విధానాన్ని అనుసరిస్తూ రసాయనిక ఎరువుల డోసు తగ్గించుకుంటూ సేంద్రియ ఎరువుల శాతాన్ని పెంచుతూ వస్తున్నారు నరోత్తం రెడ్డి. ఆవు మూత్రం, వేప నూనె పంట పెట్టినప్పటి నుంచే 10 రోజులకు ఒకసారి డ్రిప్ ద్వారా అందిస్తున్నారు. వీలును బట్టి ఆవు మూత్రం, వేప నూనెను స్ప్రే కూడా చేస్తున్నారు. చెట్టు పచ్చగా ఉండేందుకు, పంటకు నేరుగా పోషకాలు అందించేందుకు ఆముదం నూనె, సన్ఫ్లవర్ నూనె స్ప్రే చేస్తున్నారు. 200 లీటర్ల నీటిలో 2 లీటర్ల ఆయిల్, ఎంప్లిసియర్ కలిపి పిచికారీ చేస్తున్నారు. భవిష్యత్తులో మొత్తం సేంద్రియ వ్యవసాయం ద్వారానే అరటి సాగు చేస్తానని చెబుతున్నారు రైతు నరోత్తం రెడ్డి. గత 6 సంవత్సరాల నుంచి వేస్తాను ఈ అరటి. అయితే కంప్లీట్గా కెమికల్స్, ఫర్టిలైజర్ కాకుండా సేంద్రియ కొద్ది పర్సెంటేజ్ సేంద్రియం కూడా చేస్తున్నాను. డీకంపోజిషన్ ఎరువు, గోమూత్రము, బయో ఫర్టిలైజర్స్ కూడా వాడుతున్నాను. ట్రైకోడర్మ్, రికోడర్మ్ ఇట్లా. అరటి పంట సాగు చేయడానికి ఎకరాకు 70,000 రూపాయల వరకు ఖర్చవుతుంది. సేంద్రియ వ్యవసాయ విధానాలు పాటించి ఖర్చు తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్నాడు ఈ రైతు. ప్రస్తుతం అరటి సాగులో ఇబ్బందులు లేకపోయినా మార్కెటింగ్ ఇబ్బందులున్నాయని, గత ఏడాది ఎకరాకు అన్ని ఖర్చులు పోను 70,000 నుంచి 1,00,000 రూపాయల ఆదాయం సమకూరిందని, ఈ ఏడాది 50,000 వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు రైతు నరోత్తం రెడ్డి. మార్కెటింగ్ ఉంటే నష్టాలు ఏమీ ఉండవు.
లాస్ట్ ఇయర్ వరకు మార్కెట్ కూడా బాగానే ఉండే, రేటు కూడా మార్కెట్ కూడా 8, 9, 10, 11, 12 వరకు కూడా ఉంది. కానీ అనుకోకుండా ఈసారి మార్కెట్ కొద్దిగా తగ్గింది, 5-6 రూపాయలకు వచ్చింది. ఇంకా ఫర్దర్ ఫిబ్రవరి వరకు ఇంకా తగ్గొచ్చని అనిపిస్తుంది. ఇప్పుడు 13 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేశాను. ఇప్పటికీ ఎకరాకు 70,000 వరకు పెట్టుబడి వచ్చింది. ఎకరాకు ఆదాయం ఏ విధంగా ఉంటుంది? ఆదాయము లాస్ట్ ఫిబ్రవరి వరకు చెప్పలేము. సరే, లాస్ట్ ఇయర్ వరకు ఎకరకు 1,00,000 వచ్చింది, 70,000 వచ్చింది, 1,00,000 మీద కూడా వచ్చింది. కానీ ఈ సంవత్సరం చెప్పలేము, 50,000, 40,000 ఎంతో తగ్గింపుతోటి రావచ్చు. కానీ మార్కెట్ అంత ఇదిగా లేదు. వ్యవసాయ రంగంలో లాభాలు ఆశించి కాకుండా ఇష్టంగా సాగు చేస్తే ఇతర రంగాల కంటే ధీటుగా ఫలితాలు సాధించవచ్చని, అగ్రికల్చర్లో ఉన్న తృప్తి మరే రంగంలోనూ ఉండదని చెబుతున్నారు రైతు నరోత్తం రెడ్డి. కొత్త వ్యవసాయం లాభాల మీద ఆశ లేకుండా చేస్తే బాగానే ఉంటుంది. ఎక్కువ లాభాలు ఆశించకుండా చేస్తే వాణిజ్య పంటల పైన, రోజు వచ్చే టెక్నాలజీ మీద చేసే వ్యవసాయం కూడా వివిధ రంగాల కన్నా ధీటుగానే ఉంటుంది. అదే వివిధ రకాలైన వ్యాపారాలు చేశాను. సరే, కొన్నిట్లో సంపాదించాను, కొన్నిట్లో పోగొట్టుకున్నాను. మానసిక తృప్తి దీంట్లో లేదు. దీంట్లో మాత్రం కొద్ది తక్కువ ఎక్కువ వచ్చినా మానసిక తృప్తి అనేది ఉన్నది వ్యవసాయంలో. మొత్తానికి అరటి ఆరోగ్యానికే కాదు, సాగు చేసే రైతుకు మంచి లాభాలు తెచ్చిపెడుతోంది. మొత్తానికి సాధారణ పంటల కంటే అరటి సాగు ఎంతో మేలని చెబుతున్నాడు ఈ రైతు. కూలీల కొరతను అధిగమించి తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా. రైతు నరోత్తం రెడ్డి ఒక్క అరటి మాత్రమే కాదు, వర్షాభావ పరిస్థితులను, చీడపీడల లాంటి విపత్కర పరిస్థితులను అధిగమిస్తూ కంది పంటను విభిన్నంగా సాగు చేస్తున్నారు. ఏదైనా సమస్య వస్తే అదురు బెదురు లేకుండా ఒక్కసారి ఆగి ఆలోచించి సమస్యను అవగాహన చేసుకుని పరిష్కారం చేపడుతున్నారు. ఆయన అరటి సాగుకు ఉపయోగించిన వనరులను కంది పంటకు కూడా వినియోగిస్తూ అధిక దిగుబడులు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. బహుళ పంటల సాగు ఎంతో లాభదాయకం. ఇప్పుడు ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాడు ఈ రైతు. ఓవైపు అరటి, మరోవైపు కంది సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు. అయితే వర్షాభావ పరిస్థితుల్లోనూ కంది పంట ఏ విధంగా సాగు చేస్తున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం. అరటితో పాటు పచ్చని పూతతో కలకలలాడుతున్న ఈ కంది పంటను సాగు చేస్తున్నది రైతు నరోత్తం రెడ్డి. 5 ఎకరాల విస్తీర్ణంలో కంది పంట వేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటను మధ్యలోనే వదిలేసుకోవాలనుకున్నారు. అంతలోనే ఈ రైతుకు ఓ ఐడియా తట్టింది. తనకున్న అరటి తోటలోని డ్రిప్ను కంది పంటకు మళ్లించారు. పంటను కాపాడుకున్నారు. ఇప్పుడు కంది పంటను 5 ఎకరాలు సాగు చేస్తున్నాను. దాంట్లో అంతర పంటగా మక్క కూడా సాగు చేశాను. మక్క పంట అయిపోయింది, కానీ ఇంకా పొలం నుంచి బయటికి తీయడానికి ఇప్పుడు ఇబ్బంది కనుక తీయడం లేదు. కానీ వర్షాభావ పరిస్థితుల వలన పంట దెబ్బతినే పరిస్థితి లోపల నాకు డ్రిప్ అవైలబుల్ ఉన్నందుకు డ్రిప్ వేశాను. అయినా కూడా కరెంట్ ప్రాబ్లం ఉన్న 7 గంటలు సరిపోదు. ఇక్కడ మిగతా అరటి తోటతో 7 ఎకరాలు ఉన్నది. కనుక జనరేటర్ పెట్టి ఇప్పుడు నీళ్ళు పెడుతున్నాను డీజిల్ తోటి. అయినా విపరీతమైన పెట్టుబడి వస్తున్నది. అయినా సరే ఈసారి ఆశాజనక రేటు ఉండొచ్చని దృష్టితోటి ఖర్చు అయినా పర్వాలేదు అని చెప్పి నీళ్ళు పెట్టాను. ఒక తడి, ఇంకో 2వ తడి కూడా ఇవ్వాల్సిన పరిస్థితే ఉన్నట్లు అనిపిస్తుంది వాతావరణ పరిస్థితుల్లో చూస్తుంటే. ఇంకా ఎండలు. కందిలో మొక్కజొన్న మిశ్రమ పంటగా సాగు చేశారు. ఎకరాకు 12,000 రూపాయల పెట్టుబడి పెట్టారు. మొక్కజొన్న 90 క్వింటాల దిగుబడి సాధించారు. కరెంటు కోతలు ఎదురైనప్పటికీ జనరేటర్ సహాయంతో డ్రిప్ ద్వారా మొత్తం కంది పంటకు నీళ్లను అందిస్తున్నారు. కంది పంటకు డ్రిప్ అందించడంతో ఎకరాకు 6 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఈ రైతు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కందికి వాతావరణం అనుకూలంగా లేదని చెప్పొచ్చు. ఎందుకంటే వర్షాలు 2 నెలలు అవుతుంది వర్షాలు పోయి.
కనుక ఇప్పుడు ఇమీడియట్గా వర్షం కాదు, కానీ నాకు నీళ్ళు జనరేటరు అంతే డ్రిప్ అవైలబుల్ ఉన్నందుకు నేను నీళ్ళు పెట్టాను. నాకు పర్వాలేదు, నేను అంత కానీ మిగతా రైతుల కన్నా నేను ఎప్పటికీ 5 క్వింటాలు తీసేవాడిని. ఈసారి కూడా 5-6 క్వింటాలు ఎకరాకు ఖచ్చితంగా తీసాను. కందికి ఎకరాకు 8-10 వేలు పెట్టుబడి వస్తుంది. కందికి మొక్క కలిసే 12,000 పెట్టుబడి వస్తుంది. అంతర పంటగా మొక్కజొన్న వేశారు కదా, మొక్కజొన్న ఎంత వచ్చింది దిగుబడి? ఇంకా దాన్ని మిషన్ బట్టి ఇంకా కల్లం చేయలేము కనుక అది ఒక 90 నుంచి 100 క్వింటాల వరకు వస్తుంది దిగుబడి. కందిలో చీడపీడలు ఆశించకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉన్న వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకున్నారు. ఆధునిక పరిజ్ఞానాన్ని, మార్కెట్ డిమాండ్ను పరిగణలోకి తీసుకొని అందుకు అనుగుణంగా సాగు చేస్తే లాభాలు గడించవచ్చని చెబుతున్నారు రైతు నరోత్తం రెడ్డి. ఆధునిక పద్ధతి లోపల వెళ్ళి మార్కెట్కి అనుగుణంగా మనం పంటలు మార్చుకుంటూ వెళ్ళి చేస్తే బాగానే ఉంటుంది. మార్కెటింగ్ దృష్టిలో పెట్టుకొని పంటలు వేయాలి. అలా అయితే రైతు ముందరికి వెళ్ళగలుగుతాడు. కూలీల కొరత సమస్య ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. కూలీలు దొరకక ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఏ రోజు చేయాల్సిన పనులు ఆ రోజు రైతులు చేయలేకపోతున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రైతు నరోత్తం రెడ్డి అభిప్రాయపడుతున్నారు. కూలీల కొరత అంతటా ఉంది. సరే, ఈ టైంలో కూడా అందరితో పంటలను కూడా పెద్ద ఇబ్బంది లేదు. ఈరోజు అనుకున్న పని రేపు ఎల్లుండి అవుతుంది. కానీ ఎండాకాలంలో ఏం పంటలు లేనప్పుడు కూడా ఒక 4 కూలీ వాళ్ళు దొరకడం ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఉపాధి హామీ, ఆ ఉపాధి హామీని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతులు చాలా బాగుపడతారు. కానీ గత ప్రభుత్వాలు 10 ఏళ్ళ నుంచి చేశారు, ఏమీ చేయలేకపోయినా. ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా లాస్ట్ ఇయర్ అనుసంధానం ఏం చేయలేదు వ్యవసాయానికి ఉపాధి హామీని. అలా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. మిశ్రమ బహుళ పంటల సాగుతో మార్కెట్లో ఒడిదుడుకులను అధిగమించవచ్చని నిరూపిస్తున్నారు రైతు నరోత్తం రెడ్డి. సమస్యలు రాగానే నిరాశపడకుండా సంయమనంతో మెలగాలని, పంటలకు ఎప్పుడు ఏం కావాలో అది అందిస్తూ నిరంతరం జాగ్రత్తగా ఉంటే తప్పకుండా లాభాలొస్తాయని చెబుతున్నారు. అంతేకాదు, ప్రతి రైతు మార్కెట్ డిమాండును బట్టి తమ పంటల్ని పెంచడం, అమ్ముకోవడం చేయాలని సూచిస్తున్నారు. వ్యవసాయ రంగంలో ఉన్న తృప్తి మరే రంగంలోనూ ఉండదు. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా వ్యవహరిస్తే దీటైన ఫలితాలు రాబట్టవచ్చని నిరూపిస్తున్నాడు ఈ రైతు. వీడియో జర్నలిస్ట్ ముత్యం గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, రంగారెడ్డి జిల్లా.